హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ జొన్న రొట్టె చేయాలంటే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ముందుగా అయితే ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్తో హాఫ్ గ్లాస్ వాటరు మరిగించుకొని పక్క పెట్టుకొని, ఆ వాటర్లోనే ఒక కప్పు జొన్నపిండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పిండి కొంచెం ఉడికి పిండి కన్సిస్టెన్సీ మెత్తగా వస్తుంది. ఆ తర్వాత దీని పిండి మొత్తాన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవడం వల్ల రోటీ విరగకుండా సాఫ్ట్గా వస్తుంది. పిండిని మాత్రం ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ఒత్తుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెంట్ ఈ విధంగా రౌండ్గా నేను చూపించిన విధంగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత రోటీకి సరిపోయేంత ముద్దను తీసుకొని దాన్ని రౌండ్ బాల్ లాగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. తర్వాత రోటీ చేసుకునే కర్ర మీద ఒక కవర్ వేసుకొని పిండి ముద్దను కవర్పై వేసి చేతితోనే పూరీలాగా చేసుకోవాలి. దాని మీద ఇంకొక కవర్ వేసుకొని మామూలుగా మనం ఇంట్లో పర్ఫ్యూమ్ బాటిల్ అయిపోయి ఉంటుంది కదా, దాంతో అయినా పారాషూట్ ఆయిల్ డబ్బుతో అయినా ఆ విధంగా ఆ కవర్ పైన పల్చగా రోటీని రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా రోటీ మందం లేకుండా పల్చగా వచ్చి లోపలి దాకా మంచిగా కాలుతుంది. ఈ విధంగా రోటీ చేసుకున్న తర్వాత వేడి ప్యాన్ మీద వేసుకొని మాత్రమే కాల్చుకోవాలి. ప్యాన్ మాత్రం బాగా వేడెక్కి ఉండాలి. ఈ విధంగా ఐరన్ ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. రోటీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్